సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఏవైతే ఉన్నారో అవ్వాతాతలకు 3,000 రూపాయలు పెంచుతూ పెన్షన్లు కానుక ఇవ్వడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గంగాధర నెల్లూరులో ఉన్నాం. ఇక్కడ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నేతృత్వంలో 3,000 రూపాయల చొప్పున అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? జనరల్గా ఎవరైనా ఏ పార్టీ వాడైనా పదవికి రావాలనేటప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టోని అమలు చేయాలనే ఆతృతతో ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు. చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టోలో ఎప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు ఒకటి కూడా చేయలే. ఆయన ఎంతసేపు కులం పైన మతం పైన తన పార్టీ పైన ఆతృత తప్ప ఎవడైతే ఎక్కువ భూములు సంపాదించుంటాడో వాడి కోసం తప్పించాడు. జగనన్న ఇచ్చిన మాట, జగనన్న కులం ఏమంటే మాట తప్పని కులము, మనసున్న కులము, పేదవాళ్ళకు తప్పించే కులము. అందుకే ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో ఈ నవరత్నాలు తీసుకొని వచ్చి జగనన్ననే దేవుడిగా భావిస్తున్నటువంటి జగనన్న ఈ ఓల్డేజ్ పెన్షన్ పెట్టాడు. అన్ని పెన్షన్లు వస్తూ ఉండదు. ఈ అవ్వాతాతల పెన్షను, ఈ 45 నుంచి 60 సంవత్సరాలకు ఇచ్చిన పెన్షన్లు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కానీ, కిడ్నీ పేషెంట్లు కానీ, క్యాన్సర్ సంబంధించి కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇవంతా కూడా అన్ని రకాలుగా బెనిఫిట్ పొందుతున్నారు. ప్రతి ఇల్లు కూడా ఈ పథకాల వల్ల 3 లక్షల నుంచి 13-14 లక్షల వరకు బెనిఫిట్ పొందుతున్నారు. ఈరోజు మీరు అడుగుతున్నారు ఈ ఓల్డేజ్ పెన్షన్ గురించి 3,000 ఇప్పుడు చేశాడు కదా, దీనిపైన మీ అభిప్రాయం అనేది. జగనన్న ఓటు కోసం ప్రామిస్ చేయడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అంతకుముందు 2,000 ఇస్తాను ప్రజా సంకల్ప యాత్రలో చెప్తే జగనన్న, చంద్రబాబు 1 నెలకు ముందో 1.5 నెలకు ముందో నేనే 2,000 ఇస్తాను తమ్ముళ్ళు అన్నట్టు చూసినాడు. కానీ ఆ 2,000తో నిలిపినాడు. జగనన్నని ప్రజలు నమ్మినారు. జగనన్న వచ్చినాక వాలంటరీ వ్యవస్థ తెచ్చినాడు, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ తెచ్చాడు. పేదవాళ్ళకి అభివృద్ధి చేయాలన్నప్పుడు కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ లేదు, నా వ్యవస్థ పేదవాళ్ళ వ్యవస్థ, పేదవాళ్ళ కోసం తప్పిస్తానని చెప్పి ఆయన 2,000 నుంచి 2,250, మళ్ళీ 2,500, మళ్ళీ 2,750 ఇచ్చాడు. మాట నిలుపుకున్నాడు. మాట నిలుపుకున్న నాయకుడు. ఈ హరిశ్చంద్రుడిని మనం చూడలేదు, కానీ ఆయన మాట ఇచ్చి దానకరణను మనం చూడలేదు. ఆయన ఏ విధంగా దానం చేసినాడో ఆ రెండింటికి సంబంధించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. ఆ మాట ప్రకారంగా ఈరోజు 3,000 రూపాయలు ఇచ్చి ఆ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకున్న వాళ్ళ మనసుని చల్లబరిచింది చేస్తున్నాడు. రేపు మేనిఫెస్టోలు కూడా ఇప్పుడే చంద్రబాబు మేము 5,000 ఇస్తాను, మళ్ళీ నేను 20,000 ఇస్తాను, నవరత్నాలు పెంచుతానన్నాడు. ఒకప్పుడు ఇది నవరత్నాలు పెంచింది, ఎడ్యుకేషన్ పెంచింది, హెల్త్కి పెంచింది పప్పు బెల్లం అన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వెన్నుపోటు పొడిచి మామని లాక్కున్నాడో ఒక పార్టీని, అదేవిధంగా ఈ వాగ్దానాలు చెప్పి మళ్ళీ లాక్కోవాలని చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఈనాడు, జ్యోతి, TV5 అంతా ఓటేయి పేదవాడికి వస్తుండే ఈ పథకాలపైన కడుపు రగిలిపోయి ఏడుస్తూ అందరూ ఓటవుతున్నారు. జగనన్న మేనిఫెస్టో ఖచ్చితంగా రాబోతున్నది. దాంట్లోనే ప్రజలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏది చేస్తే మంచిది అంటాడు, ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ మేము కూడా కట్టుబడి ఉన్నాము. 65 సంవత్సరాల చరిత్రలో, 78 సంవత్సరాల చరిత్రలో ఈ గ్రౌండ్ అంటే బరియల్ గ్రౌండ్ లేకుండా అది చేసే కార్యక్రమం ఇచ్చాడు. భూ పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ప్రజలు అందరూ సంతోషం ఉండరు. చెప్పండి, ఏదైతే అవ్వాతాతలు లబ్ధి పొందుతున్నారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మా మనవుడు ఇస్తున్నాడని ప్రతి వ్యక్తులు, నేను సామాజిక వర్గం చంద్రబాబు సామాజిక వర్గానికి పోయినప్పుడు కూడా ఆ అవ్వాతాతలు నా మనవుడు ఇస్తున్నాడు, వీళ్ళేమి ఇచ్చినారు, ఎప్పుడైనా వీళ్ళు 1 రూపాయి నాకు ఇచ్చినారా, ఇప్పుడు అన్ని రకాలుగా మేము లబ్ధి పొందుతున్నాము. ఒక ఆయన చెప్పిన రాధాకృష్ణ అని, మేము లబ్ధి పొందేది కాకుండా మా బిడ్డలకి, మా మనవుళ్ళకి అమ్మఒడి పడుతున్నది, మా భార్యకి ఆసరా దోసినారు, నా భార్యకి 45 నుంచి 60 ఉంటే ఆమెకి 15,000 పడింది, మేము రైతులని కొంత ఉంటే మాకు మళ్ళీ రైతు భరోసా పడుతున్నది. ఈ విధంగా జగనన్నని తలుచుకున్న వ్యక్తులు, జగనన్నని హృదయంలో పెట్టుకున్న ఆరాధదయంగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఒకే ఒక ఈ ఇండియాలో ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్లు పెంచడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం కూడా అవ్వాతాతల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదడి, సాక్షి టీవీ, గంగాధర నెల్లూరు.